ఆ రోజున నేను పరాయవత ప్రేమించని గర్భం ఎట్లా వచ్చింది నీకు ఇంత పుష్పాలు ఎట్లా కూడా గర్భం దాచి నువ్వు పరాయవంతుంది పరమాన్నను చూడడానికి అట్లా అనకూడదురా ఇంకా నీకు మామయ్య వాడే మామ ఎవరే నీ మామయ్య వాడే నా కొడుకు నా కొడుకు ఏయ్ నీ కొడుకు భార్యను కదా నీవా నన్ను ఎందుకు కాదంట నేను తప్పు చేసి గర్భం కాచుడని నీ మాట అనుకలేదు నాకు తెగమ్మా నీకు తెగమ్మా నీకు నీకే ఎంత నటన చూస్తాడే రాత రాజ్యంలో వచ్చే కర్మ కట్టే నా భావనే ఎవరికి ఎక్కువ జీవచేతులు కోపస్తుంది మా మామ ధర్మరాజు కథం అడిగినా నన్ను గౌరవించిన నిజం తెలుసుకొని ఈ ఇంట్లోనే ఉంటే నేను ఒకవేళ పది నుంచి నాకు పడుకోకపోతే అలా వచ్చి నిలబడతాను
అమ్మా ఇక నేను నీ ఏమి సమాధానం చెప్పలేను తప్పు చేయలేదు ఓ మామో. మీ మాట విని ఇంట్లో ఉన్నాను. ఏ ప్రమాణం చివరికి అగ్గిలో కూడా హౌస్ ఇది చిన్న తప్పు లేదు. ఈ గర్భం తాగడానికి కారణం పరాయి వారు కారణం. అది మీ కొడుకే. నిన్ను గుడి కడ జాపడి రాసినట్టు రాకూడదు. కొడుకు వస్తే మాకు అవపడతాడు, మాకు అవపడకుండా నీ ఒక్కదాని దగ్గరికి వస్తాడు అతను. నువ్వు పరాయవాడితో తప్పు చేసినప్పుడు లోకమంతా మాట్లాడుతున్నారు, అందరూ అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏమి సమాధానం చెప్తావమ్మా? ఆ రోజు నీ తప్పు చేస్తే నా తిరగదు నరకం అన్నావు. మరి కొడుకు వస్తే ఏడు ఉన్నాడా? కొడుకు ఏడు చూపించు. నేను అగ్ని పరీక్ష లేదా సిద్ధపడతాను. అగ్ని పరీక్ష నా తమ్ముడు ఇక్కడ వాడు ఈనాడు రేపు గోడ పుట్ట మీద నీ గుండు కొట్టావు. తమ్ముడా, ఇది ఏ మట్టికి మనకు అపకీర్తి వస్తున్నారు. అవును, తప్పకుండా మన పాండవ విషయం పాడైపోతుంది. మరి ఏం చేద్దాం? ఆ రోజు అన్నట్టుగా తల నరికిద్దామా దీన్ని? తప్పకుండా మాత్రమైన దాని ప్రాణం తీసుడే అన్నయ్య. అందుకని నువ్వు ఈ నీతి మార్గములు నువ్వు చెప్పడానికి నీకు నీతి కాదు, నీకు చెప్పరాదు. నువ్వు పక్కకు ఉంచు. రేపు అంతే, నువ్వు పక్కకు ఉంచు. దాని సంగతి నీకు చెప్పాలి. రేపు గొడ్డ నీకు ఎందుకు కొట్టావు? ఇదిగో, దాన్ని మంత్రాలు పంపించి నా శిరస్సు నరికి. తప్పుదారు సై భూమావతి మామ మామాని నీ నోటితో అనేసరికి సిగ్గు లేదే? సిగ్గు అనిపిస్తలేదే? ఆగురా. ఏయ్, అత్తడగా కొట్టుకుంటా ఎవడే నీకు మామ? నేను కాదు నాకు చెప్పేవారు. ఏయ్! సిగ్గులకే మామ నీవు. ఎత్తులు పడిచినట్టు ఓడవాలి. నా పాపం మనకు అర్థరా? నువ్వు కొట్టకు. నా పాపం మనకు అర్థరా? ఇప్పుడే మాత్రమే నీకు ఏం చేస్తాను? ఇటువంటి పాపాత్రాలు మా శాస్త్రీయంగా ఉండడానికి పంపించుగా. మా సమాజ చిరునాన మా రాజవంశంలో ఉండడానికి దీనికి నీతి లేదు. ఒరేయ్ శాస్త్రీయులు, ఎక్కడున్నారో రాజుగా. ఒరేయ్ కట్టిలు, నేను ఇప్పుడే మాత్రమే తొందరగా వచ్చి ఈ రూపవతిని కాదు కరువని కాళ్ళు తీసుకొని తిప్పాడు. ఆ హడవిలో మాత్రమే పని
నుండి ఇక్కడ బండ ఉంది. ఆ బండపై తీసుకుపోయి దాని తల నరికి దాని కన్నుగుడ్లు ఒక్క దొల్లలో దాని రక్తం తీసుకువచ్చి నాకు తీస్తేనే వచ్చింది. దాని కన్నుగుడ్లను నా కాళ్ళ మీద వేసి బద్మాష్ ముండ బద్మాష్ ఉత్తర పోరా మీరు. పోతానురా. మమ్మల్ని ఇస్తాడు ఇల్లు రాడు నీకు ఎప్పుడన్నా రారా అంటాడు వాడు. అరే అన్నాడు ఎప్పుడు వాడిని బతుకుతున్నా వాడిని మగవాడిని నిన్ను ఎప్పుడన్నా బాగా అన్నాడా మావాడు అంటాడురా వాడా. తీసుకొని వెళ్ళండి రా. దీని ప్రాణం తీసి దాని కన్నుగుడ్లు ఆ రక్తం తీసుకొని రా. అమ్మా మరి నీవు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి కట్టిల బండకాల నీ యొక్క ప్రాణం తీసి నీ కన్నెట్టులు తీసుకొని వచ్చి మా యొక్క రాజుగారికి చూపెట్టుకున్నాడు. అందుకొరకై నిన్ను అడిగా ఒక దండలిక్కర కట్టి నిన్ను తీసుకొని అడిగి మార్గానికి వెళ్ళిపోతాము. రండి మా ఆయనడు అగమాన కొడుకునైనా పుస్తక దేశదైనా బ్రహ్మకైనా నొక్కల నాటులా కొన్నాళ్ళు ఆ భగవంతుడు ఆ